త్రీ షార్ట్‌లో మనం హావింగ్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ముఖ్యంగా మన క్రిప్టోలో తెలియాల్సిన పదం ఏంటంటే డీసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటనేది తెలియాలి. సో, డీసెంట్రలైజ్డ్ అంటే ఇక్కడ ఎవ్వరు ఓనర్స్ ఉండరు. అది బ్లాక్ చైన్‌లో రన్ అవుతూనే ఉంటుంది. దానికి పర్టిక్యులర్‌గా ఒక సీఈఓ గాని ఇలాగా అలా దాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ నెట్వర్క్‌ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరు. ఎగ్జాంపుల్ మెటామాస్క్ వాలెట్ అనమాట. సో, వాలెట్స్ అనేవి కూడా బ్లాక్ చైన్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. అందులో మీరు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. దాని మీద ఎవ్వరి కంట్రోల్ ఉండదు. అదే సెంట్రలైజ్డ్ అంటే కొంతమంది ఓనర్స్ చేతిలో ఆ పవర్, గవర్నెన్స్ పవర్ ఏదైతే విత్‌డ్రా చేసుకోవాలన్నా, డిపాజిట్ చేసుకోవాలన్నా దాని కంప్లీట్ కంట్రోల్ ఏదైతే పూర్తి అధికారం అనేది ఆ కంపెనీ ఓనర్స్‌కి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బైనాన్స్. సో, ఎక్స్‌చేంజెస్ అన్నీవి కూడా మనకి సెంట్రలైజ్డ్ అవుతాయి అనమాట. ఈ వాలెట్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ చైన్‌లో మనం వాళ్ళ కంట్రోల్ లేకుండా ఎవరు దాన్ని ఆపలేరు. విత్‌డ్రాల్ చేసుకోవడానికి లేదంటే స్వాప్ చేయడానికి ఈటిలకి. దాన్ని డీసెంట్రలైజ్డ్ అంటారు. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్రిప్టో ఈజ్ డీసెంట్రలైజేషన్.